ఓం సారాం. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారో చూద్దామా తల్లి. నీ మొబైల్ ఫోన్లో ఫుల్గా ఛార్జింగ్ పెట్టుకొని నీ పక్కనే ఉంచుకో తల్లి. ఏ మాత్రం కూడా దూరంగా పెట్టుకు, నీ దగ్గరే ఉండాలి. ఎందుకంటే తుఫాను లాంటి హెచ్చరిక రాబోతోంది. వింటే గుండె జారి గల్లంతైపోతుంది, వెన్నులో వణుకు పడుతుంది. ఇలాంటి ఒక వార్త, ఇలాంటి ఒక సందేశం అసలు నువ్వు కలలో కూడా ఊహించి ఉండవు. అలాంటి ఒక సందేశం నీ దగ్గరికి రాబోతోంది, నీ చెంతకు రాబోతోంది, నీ తలుపు తట్టబోతోంది, నీ గుమ్మం ముందుకు రాబోతోంది. ఈ బ్రహ్మాండంలోని ముగ్గురు అతి పెద్ద దేవుళ్ళు ఉన్నారు బిడ్డ. వాళ్ళెవరో తెలుసా? బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరులు. ఈ ముగ్గురు కలిసి ఒకే మాటపై నిలబడ్డారు, కలిసి కట్టుగా వస్తున్నారు నీకోసం. వారి దృష్టి ఇప్పుడు కేవలం నీ మీద మాత్రమే నిలిచి ఉంది. కానీ ఈ విషయం ఎంత మంచిగా వినటానికి అనిపిస్తుందో, దీని వెనుక ఒక అద్భుతమైన రహస్యం దాగి ఉంది, లోతైన రహస్యం దాగి ఉంది, ఒక మర్మం దాగి ఉంది. అది తెలుసుకొని తీరాలి. ఇది రాబోయే కొన్ని నిమిషాల్లో నీ ఆత్మను కదిలించి వేస్తుంది, కళ్ళల్లో కన్నీటిని తెప్పిస్తుంది. నీ కళ్ళల్లో కన్నీళ్లు జలజల రాళ్ళ కింద పడతాయి, నిన్ను ఊపిరి కూడా తీసుకున్నంతగా ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది. అందుకే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడు బిడ్డ. ఎందుకంటే ఇప్పుడు ప్రారంభం కాబోయే ఈ 5 రోజులు నీ జీవితాన్ని పూర్తిగా మార్చివేయబోతున్నాయి. నువ్వు అసలు దీనిని ఊహించి కూడా ఉండవు. అవును బిడ్డ, స్వయంగా వారే కలిసి రాబోతున్నారు. ముగ్గురు మూర్తులు, ముగ్గురు త్రిమూర్తులు, ముగ్గురు రాబోతున్నారు. ఎందుకంటే ఈ వీడియో నుండి రాబోయే 5 రోజుల్లో ఏర్పడిన ఒక గ్రహాల యొక్క స్థితి మామూలుది కాదు. ఇది ఎన్నో ఏళ్ల క్రితము ఋషులు, మునులు యుగాల క్రితమే రాసిపెట్టిన క్షణం ఇది. అలాంటి క్షణం నీ తలుపు తట్టబోతోంది, నీ గుమ్మంలో వాలబోతోంది, నీ ముంగిట్లో వాలబోతోంది. ఇది బ్రహ్మాండంలోని శక్తులన్నీ ఒక్కసారి ఏకమయ్యే గడియ. అప్పుడు నీ జీవితం మారటానికి ముహూర్తం పెట్టేశారు బిడ్డ. ఇది ఎవరో ఒక వ్యక్తి కోసం మాత్రమే వచ్చింది. ఆ వ్యక్తి ఎవరు అంటే ఆ వ్యక్తి నువ్వే. అవును, రాబోయే 5 రోజుల్లో నీ జీవితం పూర్తిగా మారిపోతుంది. అయితే ఇక్కడ ఒక విషయం దాగి ఉంది తల్లి, ఒక రహస్యం దాగి ఉంది, ఒక లోతైన ఒక రహస్యం దాగి ఉంది, ఒక హెచ్చరిక దాగి ఉంది. దానిని ఇప్పుడే నేను నీకు చెప్పను. అది ఈ దివ్య పరివర్తన మధ్యలో నీ కోసం దాచి ఉంచాను. అంతవరకు నువ్వు ఎదురు చూస్తేనే నీకు అది సొంతమవుతుంది. అప్పుడు నీకు అందిస్తాను. దానిని వీడియో మధ్యలో నేను నీకు చెప్పబోతున్నా, బట్టబయలు చేయబోతున్నా. నేను అలా చెప్పినప్పుడు అవును బాబా, ఇది నిజం, నా జీవితమే ఇది అని నువ్వు స్వయంగా ఒప్పుకుంటావు. నీకు నేను మాట ఇస్తున్నాను. జాగ్రత్త, మధ్యలో విడిచి వెళ్లకు. ఆ త్రిమూర్తులు, ముగ్గురు మూర్తులు ఎందుకు కలిసి వస్తున్నారు, నీ మొబైల్ ఫోన్ నుండి ఛార్జింగ్ ఎందుకు పెట్టుకోమన్నానో ఒక్కసారి తెలుసుకో. ఆ తుఫాను లాంటి హెచ్చరిక లాంటి వార్త ఏంటి కూడా తెలుసుకో అంటూ బాబా గారు ఒక లోతైన హెచ్చరికతో కూడిన పదునైన సందేశంతో వచ్చారంటే. బాబా గారి మాటల వెనుకున్న అర్థం పరమార్థం తెలియాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి, మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అంటూ కామెంట్ టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి. బాబా గారి ఆశీస్సులు ఇంకా త్వరగా మీకు దొరుకుతాయి. అయితే ఎంత నమ్మకమైన గురువు గారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మొబైల్ నెంబర్ 9669869732. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఫోన్ ద్వారా వివరిస్తే చాలు, పూజల ద్వారానే ఆ కష్టాల నుంచి మిమ్మల్ని బయటపడవేస్తారు. అతి తక్కువ సమయంలో ఎలాంటి పర్సనల్ సమస్యకైనా నిర్మోహమాటంగా కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. అయితే ఇక్కడ ముఖ్యంగా భార్యాభర్తలకి, లవర్స్ మధ్య ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా క్లియర్ చేసి మళ్ళీ వాళ్ళని ఒకటి చేస్తున్నారు. ఎవరైనా ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ప్రతి ఒక్క ప్రాబ్లం కి సొల్యూషన్ ఉందండి. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే తల్లి, లక్షల సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ కథతోనే ఇక్కడ నేను మొదలు పెడతా.
దీని ప్రభావం ఈ క్షణం నుండి రాబోయే 5 రోజుల్లో నీ జీవితంలో స్పష్టంగా క్లియర్గా కనిపిస్తుంది. ఈ బ్రహ్మాండానికి పునాది పడినప్పుడు బ్రహ్మదేవుడు సృష్టిని నిర్మించాడు. ప్రతి కర్మకు సరైన మార్గాన్ని చూపించాడు. విష్ణుమూర్తి ఆ సృష్టిని సంపూర్ణ సమతుల్యంగా ఉంచాడు. ప్రతి సంక్షోభం నుండి రక్షించే సమస్త జీవనాన్ని నడిపించాడు. మహాదేవుడు భోలేనాథుడు సృష్టి అంతంలో ఉపయోగపడే శక్తిని, అంటే అన్యాయాన్ని, పాపాన్ని తుడిచిపెట్టి కొత్త నిర్మాణ మార్పును తీసుకొచ్చే ప్రళయ మరియు సంరక్షణ శక్తిని తన అధీనంలో ఉంచుకున్నాడు. ఇంతటి ముగ్గురు మూర్తులు నీకోసం కలిసికట్టుగా వస్తుంటే ఎంతటి అద్భుతం. ఈ ముగ్గురు వేరువేరుగా ఉండేవారు, కానీ కొన్ని అరుదైన క్షణంలో ఈ ముగ్గురు కలిసి ఒకటవుతారు. అలా వారు వచ్చినప్పుడు ఈ బ్రహ్మాండంలో ఒక పెద్ద అలజడి వస్తుంది తల్లి. ప్రతి వస్తువుపై ఆ ప్రభావం పడుతుంది. ఈ రాబోయే 5 రోజులు కూడా అలాంటివే. ఇక్కడ నీ పాత్ర ఏంటో చాలా ముఖ్యంగా తెలుసుకోవాలి బిడ్డ. ఎందుకంటే ఎన్నో నిందలు భరించి, ఒంటరిగా పోరాటం చేసి, నమ్మిని వారి చేతుల్లో మోసపోయి ధర్మం కోసం నిలబడిన వారికి వారు ఎప్పుడు కలలో కూడా ఊహించినంత ఉన్నత గౌరవం, శాశ్వత విజయం లభించబోతోంది. ఇప్పుడు నువ్వు ఆలోచిస్తూ ఉండొచ్చు, నేను అందరికీ మంచి చేశాను బాబా, ద్రోహం చెయ్యలేదు, నాకెందుకు ఎన్ని కష్టాలు వస్తున్నాయి తండ్రి, నా వాళ్ళే నన్ను ఎందుకు ఒంటరిని చేసి నాపై నిందలు వేస్తున్నారు, నా కన్నీళ్ళు, నా కష్టాలన్నీ ఎప్పుడు పోతాయి తండ్రి అంటూ. అవునా? ఒక్క క్షణం ఆగు బిడ్డ. నేను ఇప్పుడు నీకు ఒక విషయం చెప్పబోతున్నాను. ఎందుకంటే గ్రహాలు మారినప్పుడు భూమిపై నడిచే ప్రతి ఒక్క మనిషిపై కూడా, మనిషి యొక్క నడకను కూడా పూర్తిగా నిర్ణయిస్తుంది. ఈరోజు నీకు అలాంటి ఒక అద్భుతం జరగబోతోంది. ఈ అద్భుతమైన యోగంలో నీకు ఇక్కడ శని భగవానుడు కర్మ ఫలదాతగా నిలబడబోతున్నాడు. అలాగే బృహస్పతి గురువు నీ సాయి నీకు తోడుగా ఉండబోతున్నాడు. బ్రహ్మదేవుడిలా ప్రతి కష్టాన్ని, నీ సహనాన్ని త్రాసులో వేసి మరీ కూడా చూస్తాడు. బృహస్పతి జ్ఞానం మరియు ఆశీర్వాదాలను నెరవేర్చే దేవుడిలా, విష్ణువులా పాలిస్తాడు. ఆపదల నుండి నిన్ను రక్షిస్తాడు. మహాదేవుని 3వ కన్ను శక్తి నీలోని ప్రతికూలతలను భస్మం చేసి కొత్త దారిని చూపిస్తుంది. ఈ శక్తులన్నీ ఈ క్షణం నుండి రాబోయే 5 రోజుల్లో ఒకేసారి నీపై దృష్టి పెట్టబోతున్నాయి. కానీ ఇక్కడ ఒక్క విషయం దాగి ఉంది. అది నేను నీకు తర్వాత చెప్తాను. కాసింత ఓపికతో విను. ఈ యోగాన్ని మరింత ప్రత్యేకంగా మార్చే ఒక విషయం ఉంది తెలుసా? నీ కెరియర్, నీ భవిష్యత్తు. ఇక్కడ నువ్వు ఎక్కడ పని చేస్తున్న రంగమైన విదేశీ ప్రయత్నాలు చాలా కాలంగా నత్తనడకలా సాగుతూ ఆగిపోతున్న పనులకి సంబంధించింది, నీ బంధాలకు సంబంధించినది, ఆర్థిక విషయాలకు సంబంధించినది. గత కొన్ని నెలలుగా నువ్వు దేని గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నావు, కానీ ఎలాంటి ఫలితం ఆశించక నిరాశ చెందుతున్నావో ఆ విషయం గురించి నేను చెప్పబోతున్నా. కానీ ముందుగా ఒక్కటి విను బిడ్డ. ఈ రోజులో నీ జీవితాన్ని ఒక కొత్త శిఖరానికి తీసుకువెళ్లే గాలి లాంటిది. ఒకవైపు నీ గతం నుండి నమ్మక ద్రోహులు చేసిన మేలును మర్చిపోయి ఎదుటివారు వేసిన అపనిందలో, ఒంటరితనం నిన్ను అణగదొక్కాలని చూసిన స్వార్థపరులందరూ ఉన్నారు. మరొక వైపు మాత్రం నీ భవిష్యత్తు ఉంది. నువ్వు కన్నా స్వతంత్ర ఆశయాలు, నిజాయితీకి దక్కాల్సిన గౌరవం, ఈ రోజు నువ్వు గుండెల్లో పెట్టుకున్న ఆశలు ఉన్నాయి. రాబోయే 5 రోజుల్లో ఈ సమయం నీ భవిష్యత్తు వైపు పూర్తిగా మొగ్గు చూపబోతోంది. ఎప్పుడు చెప్పు, నువ్వు ఏ వైపు ఉంటావు, ఏ వైపుకు వెళ్తావు తెలుసుకోవాలనుకుంటున్నావా? అయితే ఇలాగే చూస్తూ ఉండు బిడ్డ. ఎందుకంటే అసలు విషయం ఇప్పుడు మొదలవ్వబోతోంది, ఇక్కడ మొదలవ్వబోతోంది. గత కొంతకాలంగా నేను ఖచ్చితంగా చెప్పగలను, ఏదో ఒక గుండె కోతను అనుభవిస్తూనే ఉన్నావు. పైకి అందరికీ గంభీరంగా ఏ బాధ లేనట్లు కనిపిస్తున్నా లోపల మాత్రం జరిగిన మోసాలను, అవమానాలను, ఆర్థిక సమస్యలను తలుచుకుంటూ ఒంటరిగా కన్నీరు పెట్టుకుంటూనే ఉన్నావు. అవునా? అలాగే ఒక్కొక్కసారి ఎంత శ్రమించినా ధనం నిలవక అప్పుల బాధలతో సతమతమైపోతావు. ఒక్కొక్కసారి సంబంధాల్లో అందరినీ కలిపి ఉంచాలని చూస్తే చివరికి నువ్వే విడిపోయి నీపైన నిందలు వేసే సమయాలు. మరి ఇంకొకసారి భవిష్యత్తు ఏమైపోతుందో అనే తీవ్రమైన నిరాశ. ఇంకొకసారి సమాజంలో తమకు న్యాయం దక్కటం లేదని, తమ అదృష్టం తమకు పూర్తిగా పోయింది అని కూడా ఇలాంటి ఆలోచనలతో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నావు. ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నావు. ఇప్పుడు ఒక్క ముఖ్యమైన విషయం చెప్తా తల్లి, విను, శ్రద్ధగా విను. బ్రహ్మదేవుడు నిర్మించినప్పుడు ఆయన ప్రతి ఆత్మ యొక్క నుదిటిపై ఒక గీతను గీస్తాడు తల్లి. ఆ గీతను మార్చడం ఏ సాధారణ మనిషి వల్లనూ కాదు. కానీ
గ్రహాలన్నీ కలిసి వచ్చినప్పుడు, దేవతల శక్తులన్నీ ఏకమైనప్పుడు ఆ నుదుటి గీత కొంచెం మారుతుంది. ఈ రాబోయే రోజుల్లో నీ నుదుటి గీత అలాగే మారబోతోంది. అయితే ఇక్కడ ఒక హెచ్చరిక కూడా ఉంది బిడ్డ. ప్రతి మార్పుతో పాటు ఒక అగ్ని పరీక్ష వస్తుంది. నీకు తెలుసు కదా! ఆ పరీక్ష ఈ రోజు నీ తలుపు తట్టబోతోంది. ఇప్పుడు తలుపు తీస్తావా? లేదా ఇలాగే ఎలాగోలా బతికేస్తాను అని ఉండిపోతావా? అనేది పూర్తిగా నీ నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలిసి వచ్చినప్పుడు మొదటిగా జరిగే ఒక పెద్ద అలజడి సముద్ర మథనం. సముద్ర మథనం సమయంలో విషం పుట్టినట్టే ఈ రోజు నుండి రాబోయే రోజుల్లో నీ మనసులో కూడా అలాంటి పోరాటమే జరుగుతుంది. వస్తున్న కష్టాలు, ఎదురవుతున్న అవరోధాలు అన్నీ కూడా తాత్కాలికమే. ఆ తర్వాత నీకు కర్మ ఫలదాత ఇచ్చే అమృతం లభిస్తుంది. ఆ అమృతం ఈ రోజుల్లో చాలా త్వరలోనే నీ దగ్గరికి వస్తుంది, రాబోతోంది. దానికి ముందు ఇంకొక విషయం తెలుసుకోవటం ముఖ్యం బిడ్డ. నువ్వు ఎక్కడా విని ఉండని ఒక విషయం. రాబోయే 5 రోజుల్లో ఒక ప్రత్యేకమైన రాత్రి నీ జీవితంలో ఒక కొత్త వెలుగుని నింపబోతోంది. అవును, నువ్వు వింటున్నది నిజం. ఈ రాబోయే రోజుల్లో నువ్వు ఒక శుభవార్తను వినబోతున్నావు. ఈ సమయం, ఈ 5 రోజుల్లో అత్యంత ప్రత్యేకమైనది నీ జీవితంలో. ఈ సమయంలో సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఒక అరుదైన మహాపురుష మరియు భాగ్యోదయ యోగం ఏర్పడబోతోంది బిడ్డ. ఆ యోగం గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను, ఓపిక పట్టు. బ్రహ్మదేవుడు ప్రతి దానిని ప్రారంభించే సృష్టికర్త. రాబోయే 5 రోజుల్లో శనిదేవుని కృప మరియు గురు అనుగ్రహం రూపంలో బ్రహ్మశక్తి నీ జీవితంలో ఒక సరికొత్త పునాదిని నిర్మిస్తుంది. కానీ ఈ ప్రారంభం నువ్వు అనుకున్నట్లుగా ఉండదు. ఈ ప్రారంభం నీలోని దృఢమైన సంకల్పంతోనే మొదలవుతుంది. నీ మనసులోకి అకస్మాత్తుగా వచ్చే ఒక లోతైన ఆలోచన అది ఈ 5 రోజుల్లో ఏ రాత్రి అయినా కావచ్చు. ఆ ఆలోచన వచ్చినప్పుడు దానిని భయంతో వదిలేయొద్దు, నిర్లక్ష్యం చెయ్యొద్దు. ఎందుకంటే పరమాత్ముని వాణి ఎప్పుడు మనసు లోతుల్లో నుండి వస్తుంది. ఆ ఆలోచన నీ స్వతంత్ర వృత్తికి సంబంధించి కావచ్చు, నీ బంధాలకు సంబంధించినది కావచ్చు, నువ్వు అనుకుంటున్నది ఏ విషయమైనా కావచ్చు. అయితే వీటిపై, నీ ఆలోచనపై పూర్తి దృష్టిని పెట్టాలి. ఎందుకంటే ఇది నేరుగా నీ కోసం భగవంతుడు పంపిన సంకేతం. ఇప్పుడు ఒక ప్రశ్న. దేవతలు నా కోసం ఎందుకు పోరాడుతున్నారు బాబా? వారు ఎవరితో పోరాడుతున్నారు? ఎలా పోరాడుతున్నారు అన్న ప్రశ్న నీ మనసులో రేగింది అనా? నిజానికి వారు ఎవరితో పోరాడుతున్నారో తెలుసా? నీ కష్టాన్ని దోచుకుని, నిన్ను అవమానాలు పాలు చేసి, నీ వెనుక గోతులు తవ్విన వారితో పోరాడుతున్నారు. ఈ కపట శక్తులతో పోరాడుతున్నారు. నీ జీవితంలో ఒంటరితనం, దరిద్రం, నిరాశ వ్యాపింపజేస్తున్న ప్రతికూల శక్తులతో పోరాడుతున్నారు. నీ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయాలని చూసే వారి చెడు దృష్టితో, వారి కళ్ళల్లో నుంచి వచ్చే నర దృష్టితో పోరాడుతున్నారు. ఈ రాబోయే రోజులో ఆ శక్తులకు వ్యతిరేకంగా జరగబోతోంది బిడ్డ. ఈ విజయం నువ్వు అడగకుండానే నీకోసం వచ్చింది. ఎందుకంటే నీ నిజాయితీకి, నువ్వు పడిన కష్టానికి నువ్వు దీనికి అర్హుడివి, అర్హురాలివి కాబట్టి. అయితే నువ్వు ఒక పని చెయ్యాలి. ఆ పని ఏంటో నేను కాసేపటి తర్వాత ఒక రహస్యం చెప్తాను, అంతవరకు ఓపిక పట్టు. ఇక్కడ గురువు శుభదృష్టి పడినప్పుడు ఏర్పడే యోగాన్ని శశిరాజ యోగం లేదా మహాభాగ్యోదయం అంటారు బిడ్డ. ఈ యోగం ఇప్పుడు రాబోయే రోజుల్లో బలపడబోతోంది. అది నీ విషయంలో, నీ జీవితంలో. ఇది నీకు ఆర్థిక పరమైన లాభాలను చూపిస్తుంది. అయితే ఈ ధన మార్గం ఏ మార్గం ద్వారా వస్తుంది అంటే, అది నువ్వు అసలు ఊహించిన విధంగా కొత్త మార్గం ద్వారా రాబోతోంది. ఈ అవకాశం అకస్మాత్తుగా నీ ముందుకు వస్తుంది. అవకాశాన్ని సంశయించకుండా ధైర్యంగా పట్టుకో. ఇదే నీ పరీక్ష. ఎందుకంటే ఒక్కొక్కసారి గతాన్ని తలుచుకుని నిరాశతో నిర్ణయాలు తీసుకోవటంలో ఆలస్యం చేస్తావు. ఈ 5 రోజులు గతాన్ని వదిలి విశ్వాసంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు రావాలి. దేవతల కృప ఉన్నప్పుడు ఇది సందేహించే సమయం అస్సలు కాదు తల్లి. నమ్మకం ఉంచాల్సిన సమయం. అలాగే ఈ సమయంలో నీకు కొంతమంది వ్యక్తులు, ఆ వ్యక్తుల పేర్లలో మొదటి అక్షరాలు కూడా చెప్తాను, జాగ్రత్తగా విను. ఏ, డి, ఎన్, ఎస్, కే, టి, ఆర్, ఈ. ఈ అక్షరాలతో ఎవరి పేర్లైనా మొదలైతే వారిలో ఒక స్త్రీ, ఒక పురుషుడు, వీరిలో ఎవరైనా కావచ్చు. వీరు నీ దగ్గరి వారు కావచ్చు, దూరం వారు కావచ్చు. అయితే వీరు నీ దగ్గరికి వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక సహాయం అడుగుతారు. నీకు అత్యంత దగ్గరగా ఉంటూ నిన్ను అన్ని విధాలా నమ్మిస్తూ నిన్ను దిగజార్చాలని కూడా చూస్తారు. అలాగే ఇదే సమయంలో మరొక అద్భుతం కూడా జరగబోతోంది.
ఎప్పుడు చెప్పినా ఈ అక్షరాల పేర్లు మొదలయ్యే వారిలో ఒక వ్యక్తి నీతో గతంలో ఒక చిన్న గొడవ కూడా జరిగి ఉండాలి బిడ్డ. అయితే నువ్వు కష్టకాలంలో ఉన్నప్పుడు అనుకోని విధంగా వారే వచ్చి నీకు సహాయం చేస్తారు. దీనిని చూసి నువ్వు అసలు ఏం జరుగుతుందో తెలియక అయోమయంలో పడిపోతావు. అయితే ఇక్కడ దేవుడు నీకు కొన్ని ప్రత్యక్ష సంకేతాలను పంపినప్పుడు నువ్వు తప్పక గుర్తించాలి. అవును తల్లి, రాబోయే 5 రోజుల్లో మంచి సంకేతాలు ఏంటి, చెడు సంకేతాలు ఏంటి, హెచ్చరికలు ఏంటి, జాగ్రత్తగా గమనించు. ఇవి నీ మనసు పుటల మీద రాసుకో బిడ్డ. నువ్వు బయటికి వెళ్తున్నప్పుడు ఏదైనా ప్రమాదం అకస్మాత్తుగా రాబోతోంది అనుకున్న క్షణంలో ఎక్కడి నుండో అకస్మాత్తుగా ఒక ఆవు వచ్చి నిన్ను కాపాడటం, లేదా ఏదైనా శివాలయ ఘంటా శబ్దం అకస్మాత్తుగా వినిపించి నువ్వు సడన్ గా ఆగిపోవటం, దీనివల్ల ప్రమాదం తప్పటం. ఇది యాదృచ్ఛికం కాదు, సాక్షాత్తు దైవమే ఆ రూపంలో వచ్చి నిన్ను రక్షిస్తోంది అనటానికి బలమైన సంకేతం. అలాగే నీ నిద్రలో కలలో మహాదేవుడు లేదా హనుమంతుడు స్వయంగా వచ్చి నీతో మాట్లాడటం, నీ సమస్యకి భరోసా ఇచ్చినట్టు అనిపించటం, రూపాయి కూడా లేదు అని అనుకున్న సమయంలో అకస్మాత్తుగా డబ్బు చేతికి అందటం లేదా దొరకటం, ఇవన్నీ దైవ రక్షణ నీతో ఉంది అనటానికి స్పష్టమైన సంకేతాలు తల్లి. ఏదైనా కొత్త పని ప్రారంభించే ముందు వెంటనే 3 అంతకన్నా ఎక్కువగా అశుభాలు జరిగాయి అంటే మాత్రం ఆ పని మొదలు పెట్టకు. మొదలు పెడితే ఏదో ఒక నష్టం జరుగుతుందని అర్థం. కాబట్టి ఇలాంటి పనులను వదిలివేయి. అలాగే నీ ప్రమేయం లేకుండా వేరే వారు నీ గురించి తప్పుగా మాట్లాడి నీ బంధువులు వేరే వారి వల్ల గొడవలు పడటం జరిగాయి అంటే ఆ గొడవలు మరింత స్థాయికి వెళ్ళబోతున్నాయని అర్థం. కాబట్టి అక్కడే నువ్వు మౌనంగా ఉండి వారితో మాట్లాడటం ఆపి. అలాగే ఇంట్లో ఉన్న డబ్బు కనిపించకుండా పోవటం, నువ్వు డబ్బుని ఒక చోట జాగ్రత్తగా పెట్టావు, ఆ డబ్బు కనిపించటం లేదు అంటే నీ డబ్బుకి ఆ ఇంట్లో రక్షణ లేదు అని అర్థం. కాబట్టి డబ్బులను జాగ్రత్తగా కాపాడుకోవటం నీ బాధ్యతని గుర్తుంచుకో. ఇక కుటుంబ విషయానికి వస్తే తల్లి, పిల్లలు నీ మాట వినటం కొంచెం కష్టంగా మారే అవకాశం ఉంది. అలానే వారిపై అరవటమో కోప్పడటమో చెయ్యకు. కొన్ని రోజులకి వారేమో మారిపోతారు. అయితే ఇక్కడ నువ్వు చేయాల్సింది ఓపిక పట్టటం, సహనంతో ఉండటం, వాళ్ళని ప్రేమగా మాట్లాడి దారికి తెచ్చుకోవటం. అయితే ఇది కళ్యాణ కాలం కూడా బిడ్డ. ఈ 5 రోజుల్లో ప్రారంభం కాబోతోంది. ఇది కూడా ఒక రాత్రి ఒక వ్యక్తి ద్వారా ప్రారంభం అవుతుంది. అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా ప్రారంభం అవుతుంది. అవును, వారు మధ్యవర్తిగా ఉంటారు. అలాగే ఒక సంఘటన జరుగుతుంది. అపరిచిత వ్యక్తులు అంటే నీకు తెలియని వారు ఫోను, మెసేజు లేదా అకస్మాత్తుగా ఎదురవటం. ఇది నీకు చాలా చిన్నగా అనిపించవచ్చు, కానీ తర్వాత అక్కడి నుండే అసలు ఆట మొదలవుతుంది. ఆ సంఘటన ఏంటి, అది ఎక్కడి నుండి వస్తుంది, దాన్ని ఎలా గుర్తించాలి? ఎందుకంటే అప్పటి నుండే నీ జీవితం పూర్తిగా మారిపోతుంది. కాబట్టి ఇవన్నీ గుర్తించాలి నువ్వు. అదేంటో నీకు చెబుతాను బిడ్డ. ఇప్పుడు ఆ మహారక్షణలోకి అడుగుపెట్టిన రెండో దేవుని గురించి మాట్లాడతాను. శనిదేవుని కర్మఫల న్యాయం మరియు బృహస్పతి గురువు కృప మధ్య విష్ణుమూర్తి శక్తి ఈ రాబోయే 5 రోజుల్లో నీ జీవితంలో ఒక రక్షణ కవచంలా మారబోతోంది. నిన్ను ప్రతి చెడు దృష్టి నుండి, నరఘోష నుండి కాపాడుతుంది. కానీ భగవంతుని కృప నమ్మకం ఉన్న చోటే లభిస్తుంది. ఈ రోజు ప్రశ్న ఇదే: నీకు దేవునిపై నమ్మకం ఉందా? నీపై నీకు నమ్మకం ఉందా? నీ కష్టాన్ని నువ్వు నమ్ముకుంటున్నావా? ఒకవేళ అవును అయితే మాత్రం ఈ రాబోయే 5 రోజులు నీవే తల్లి. ఒకవేళ లేదు అంటే మాత్రం ఆ నమ్మకాన్ని నువ్వే సంపాదించుకోవాలి. ఎందుకంటే ముందున్న రాబోయే సమయం అతి పెద్ద నమ్మకం వల్లే వస్తుంది. ఇప్పుడు ఒక్క క్షణం ఇక్కడ ఆగు. గత కొన్ని రోజులుగా ఏదో మారుతున్నట్లు నీకు అనిపించిందా? నీకే సరిగ్గా అర్థం కాని ఏదో ఒక మార్పు, ఒక తెలియని మానసిక ధైర్యం ఏర్పడుతున్నట్లు నీకు అనిపించిందా? ఆందోళన, ఆశలన్నీ 5 రోజుల పరివర్తన యొక్క సంకేతాలే. బ్రహ్మాండం నీతో ముందే మాట్లాడుతోంది. ఆ మాట స్పష్టంగా ముందుకు వస్తోంది. సిద్ధంగా ఉండు. రాబోయే రోజుల్లో జరిగేది నీ ఊహ కంటే చాలా పెద్దది. కానీ దానికి ముందు నేను నిన్ను ఒక ప్రశ్న అడగాలి అనుకుంటున్నా తల్లి. అంతా బాగా నడుస్తున్నప్పుడు, జీవితంలో అంతా సరిగ్గా ఉంది అనుకున్నప్పుడు ఏదో ఒక తుఫాను, తీవ్రమైన సమస్య ఎందుకు వస్తోంది అని ఎప్పుడైనా ఆలోచించావా? అసలు ఏం జరిగిందో అర్థం కాదు. ఆ సమస్య ఎందుకు వచ్చిందో అర్థం కాదు. చూడటానికి చాలా చిన్న సమస్య, కానీ పెద్దదిగా మారిపోయింది. దేవతలు ఎవరికైనా ఉన్నతమైన పదవిని, గొప్ప స్థానాన్ని ఇవ్వబోతున్నారో
వారి నుండి తీసుకునే కఠిన పరీక్షలో ఇది ఒక భాగం మాత్రమే. దేవతలు ఏ మనిషిని అయితే ఎంచుకుంటారో అతడిని మొదట నువ్వు అసలు ఊహించని విధంగా ఒక నిప్పుల గుండం నుండి దాటిస్తారు. ఇలా చేసినప్పుడు అది అతడిలోని ప్రతి భయాన్ని, బలహీనతలను కాల్చివేస్తుంది. గత కొంతకాలంగా నీకు వచ్చిన అవమానాలు కానీ, కన్నీళ్ళు ఆ నిప్పుల గుండంలో ఒక భాగమే. ఈ 5 రోజుల్లో అగ్ని చల్లారబోతోంది. ఈ రోజు నుండి ప్రారంభమై ఈ 5 రోజులు నీ జీవితాంతం గుర్తుండిపోయే ఒక కాలంగా మారిపోతుంది బిడ్డ. నేను ఈ ప్రారంభంలో చెప్పిన ఆ రహస్యం కాసేపటిలో చెప్తాను. సృష్టిని మార్చాల్సి వచ్చినప్పుడు, పాత దానిని తొలగించి కొత్త దానిని తీసుకురావాల్సి వచ్చినప్పుడు మహాదేవుని యొక్క శక్తి మేల్కొంటుంది. ఈ రోజు ఆ శక్తి నేరుగా అత్యంత శక్తివంతంగా నీపై పనిచేస్తుంది. మహాదేవుని శక్తి అంటే మార్పు. ఆ మార్పు ఈ 5 రోజుల్లో నీ జీవితంలో ప్రతి విషయంలోనూ కనిపిస్తుంది. ఈ పనిలో మార్పు, నీ బంధాలలో మార్పు, నీ ఇంట్లో మార్పు, అన్నిటికంటే పెద్ద మార్పు నీ లోపల నుండి పుట్టుకొస్తుంది. కానీ ఆగు, మహాదేవుని శక్తి నీ సంకల్పం ఎంత బలంగా ఉంటే అంతగానే వస్తుంది. నువ్వు ఈరోజు నేను కుంగిపోను, నా శ్రమతో నా భవిష్యత్తును నేను గెలుచుకుంటాను అని నిర్ణయించుకుంటే దైవశక్తి రెట్టింపు అవుతుంది. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం తల్లి. చాలా మంది ఒక పెద్ద నిర్ణయం తీసుకునే మలుపులో నిలబడి ఉన్నారు. ఎంతో కాలంగా ఒక విషయం గురించి పదే పదే ఆలోచిస్తున్నారు. విదేశీ ప్రయత్నాలు, ఉద్యోగ మార్పు, బంధాలలో మార్పు, కుటుంబంలో ప్రశాంతత, స్వతంత్రంగా ఎదగడానికి ఒక మార్గం. నువ్వు అలాంటి స్థితిలో ఉంటే మాత్రం శ్రద్ధగా వినుబిడ్డ. నిరాశ వల్ల నువ్వు చెయ్యలేకపోయిన పని, భయం వల్ల నువ్వు వెయ్యలేకపోయిన అడుగు వెయ్యటానికి ఇదే మంచి సమయం. ఎందుకంటే శని భగవానుడు కూడా నీకు అత్యంత అనుకూలంగా ఉండబోతున్నాడు. ధర్మబద్ధమైన అడుగైన శాశ్వత విజయాన్ని ఇస్తాడు, గుర్తుపెట్టుకో. ఉద్యోగం, వ్యాపారం కూడా ఈ 5 రోజుల్లో చాలా ముఖ్యమైనవి. గత కొంతకాలంగా జరగని ఒక మొండి పని అకస్మాత్తుగా స్పీడ్గా ముందుకు వెళ్ళిపోతుంది. అసలు నువ్వు ఊహించి ఉండవు, నువ్వే షాక్ అయిపోతావు. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగం చేస్తున్న చోట గుర్తింపు లభిస్తుంది. అయితే కెరియరు మరియు శత్రువుల గురించి కాదు, అసలు విషయం ఇంకా ఉంది. దేవతల అనుగ్రహం అతి పెద్ద రహస్యం. వారి కోసం ప్రత్యేకంగా చెప్పబడిన ప్రేమ మరియు ఆత్మీయ బంధాలు, పరమ పవిత్రమైన బంధాల గురించి. అయితే నీ జీవితంలో ఈ రాబోయే 5 రోజుల్లో సంబంధాలలో ఒక కొత్త అధ్యాయం రాబోతోంది. ఒంటరిగా ఉన్న బిడ్డలకి, వివాహం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి, నిన్ను అర్థం చేసుకునే ఒక పరిణితి చెందిన వ్యక్తి నీ కుటుంబంలో, నీ జీవితంలోకి అడుగుపెట్టే మార్గం ముందుకు వెళ్తుంది. దాంపత్యంలో ఉండి కొన్ని రోజులుగా అపార్థాలతో దూరం పెరిగిపోయిన దంపతులకి దేవతల దివ్య ఆశీస్సుల వల్ల మళ్ళీ అన్ని చక్కబడతాయి. ఈ రాబోయే 5 రోజుల్లో ఆ బంధంలో ఒక కొత్త తీపిదనం రాబోతోంది. దూరాలన్నీ కరిగిపోయే క్షణం వస్తుంది. మీ మధ్య ఉండాల్సిన ఆ ప్రేమ మళ్ళీ ప్రాణం పోసుకుంటుంది. అయితే ఒక నిబంధన ఉంది. ఆ బంధంలో మొదటి అడుగు మాత్రం నువ్వే వెయ్యాలి. నీలోని గంభీరతను, పంతాన్ని పక్కన పెట్టి కేవలం మనసు చెప్పే నిజాన్ని మాత్రమే విను. అయితే ఈ రాబోయే రోజుల్లో ఆర్థికంగా చాలా ముఖ్యమైన తల్లి. ఇది బహుశా నువ్వు ఎక్కడా విని ఉండవు. రాబోయే ధనం ఏదో ఒక మార్గం నుండి రాదు, 3 మార్గాల నుండి రాబోతోంది. ఒకటి నీకు తెలిసిన మార్గం, రెండవది వేరవ వ్యక్తి ద్వారా, ఇక మూడవది నువ్వు అస్సలు ఊహించని మరొక మార్గం ద్వారా. అయితే ఆ మార్గాలను నువ్వు ఎలా చూస్తావు, ఆ ధనాన్ని ఎలా నీ చేతికి తెచ్చుకుంటావు అనేది పూర్తిగా నీ పైన ఆధారపడి ఉంది. అయితే ముందుగా ఒక పని చేయి. నీ మనసులోని కష్టాలన్నీ పూర్తిగా తొలగిపోవాలి అని పరమేశ్వరుని మనసారా ప్రార్థించు. ఇప్పుడు నువ్వు ఎదురు చూస్తున్న దాగి ఉన్న 4వ ధన మార్గం. అయితే నీకు ఒక ప్రత్యేక గుణం ఉంది తల్లి. చాలా లోతుగా ఆలోచిస్తావు, అపారమైన అనుభవం కలిగిన వ్యక్తివి. అయితే నువ్వు గతాన్ని తలుచుకుని పదే పదే కన్నీళ్లు పెట్టుకుని ముందడుగు వెయ్యవు. ఈ రోజు దేవతల సందేశం ఇదే. చాలా కాలంగా నీ కళ్ళ ముందే ఉన్న విషయం ఒక నిధి. ఇక 4వ మార్గం అనుకోవచ్చు. గతంలో ప్రారంభించి ఆపేసిన ఒక ఆలోచన, పాత పని నిర్లక్ష్యం చేసి వదిలేసినది. ఈ 5 రోజుల్లో దానిని వదలకూడదు. ఆ అవకాశాన్ని పట్టుకోవటానికి ఇదే మంచి సమయం. అలాగే ఈ సమయంలో ఈ 5 రోజుల్లో నీ కెరియరు, బంధాలు, ఆర్థిక స్థితి అన్నీ కూడా నిలకడగా సాగుతాయి. నీ ఆరోగ్యం కూడా సహకరిస్తుంది. కాకపోతే అధిక మానసిక భారాన్ని మొయ్యటం వల్ల ఇబ్బంది పడతావు. ఒత్తిడిని తగ్గించుకొని ప్రశాంతంగా ఉంటే అన్ని చక్కగా జరుగుతాయి. అయితే ఇక్కడ నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా బిడ్డ? ప్రతిరోజు సాయంత్రం
లేదు శనివారం నాడు నువ్వుల నూనె దీపం వెలిగించు, శివ పంచాక్షరి స్తోత్రం పఠించు, నల్లటి వస్త్రాలు, నువ్వులు లేదా పేదవారికి ఒక పూట అన్నం పెట్టు. వీధి కుక్కలకి, పక్షులకి ఆహారం పెట్టడం నీకు అత్యంత మేలును కలిగిస్తుంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మరియు శని భగవానుని అనుగ్రహం నీకు ఉండాలి. అయితే వీరి ఆశీర్వాదం నీకు ఉంటే ఎలాంటి అన్యాయము జరగదు బిడ్డ. నీ ఓర్పుకి, నీ నిజాయితీకి తగిన గొప్ప ఫలితం దక్కే సమాజంలో ఉన్నతమైన ఆత్మగౌరవంతో నువ్వు నిలబడతావు. చెప్పాను కదా, నీ మొబైల్ ఫోన్ నిండా ఛార్జింగ్ పెట్టుకొని పక్కనే ఉంచుకో అని ఎందుకు చెప్పాను అంటే, నీ భవిష్యత్తుకి, నీ కెరియర్కి, నీ జీవితానికి సంబంధించిన ఏదో ఒక అద్భుతమైన వార్త ఆ ఫోన్ ద్వారానే వస్తుంది, లేదా ఒక మెసేజ్ రూపంలో వస్తుంది. ఇది ఈ 5 రోజుల సమయం కూడా ముగ్గురు మూర్తులు, త్రిమూర్తులు కలిపి కట్టుగా వచ్చి నీ జీవితాన్ని మార్చే శుభ గడియ. ఈ శుభ గడియల్లో ఎలాంటి అద్భుతమైన నీ జీవితంలో జరగచ్చు, ఎలాంటి వార్త అయినా రావచ్చు, ఎలాంటి మెసేజ్ అయినా కూడా రావచ్చు. అది నీ జీవితాన్ని సుడి తిప్పే విధంగా ఉంటుంది, నీకు అదృష్టాన్ని తెచ్చి పెట్టే విధంగా ఉంటుంది. అందుకే చెప్పాను, నీ మొబైల్ ఫోన్లో ఫుల్గా ఛార్జింగ్ పెట్టుకొని నీ పక్కన ఉంచుకో తల్లి. తుఫాను లాంటి వార్త రాబోతోంది, అది విన్నామంటే గుండె జారి గల్లంత అవుతుంది అని ఎందుకు అన్నానంటే, ఏకంగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు త్రిమూర్తులు కూడా నీ జీవితాన్ని మార్చడానికి వస్తున్నారంటే అది ఆషామాషి విషయం ఆ బిడ్డ. అందరి జీవితంలో జరుగుతుందా? కాదు కదా. అందుకే అన్నాను. కాబట్టి జాగ్రత్తగా ఉండు. నీ సాయి ఆశీర్వాదంతో, అలాగే త్రిమూర్తుల ఆశీర్వాదంతో నీ జీవితం ఎప్పుడు సంతోషంగా ఉండాలి. చెప్పిన ప్రతి ఒక్క మాటని మనసు లోతుల్లోకి తీసుకొని ఆచరించి ఆచరణలో పెట్టు బిడ్డ, అంతా మంచి జరుగుతుంది అంటూ బాబాయ్ గారు ఈరోజు అత్యంత అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబాయ్ గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సృజన సుఖిన భవంతు. ఓం సాయిరామ్.